మానవలోకానికి స్వాగతం, మానవలోకానికి స్వాగతం, మాలోకానికి స్వాగతం. మన ఆహారమే ఔషధం. మన వంటిల్లే మనకు కావాల్సిన అన్ని అవసరాలని తీరుస్తుంది. మన ఆకలిని తీర్చడంతో పాటు మన ఆరోగ్యాన్ని పెంపొందించడానికి కూడా మన వంటిల్లు చాలా ముఖ్యమైన గది ఏ ఇంట్లో అయినా. అయితే ఈరోజు మనము మాచర్ల రేవతి గారి ఇంట్లో ఉన్నాము. ఆమె వంటింట్లో ఎన్నో సంవత్సరాల నుంచి రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. హానికరమైన రసాయనాలు లేని ఆహారాన్ని తయారు చేయడంతో పాటు హానికరమైన రసాయనాలు లేని రకరకాల వస్తువుల్ని ఆమె ఇంట్లోనే తయారు చేసి ఆ ఇల్లంతా కూడా ఎంత పరిశుభ్రంగా ఉంచవచ్చు, తర్వాత ఎంత ఆరోగ్యకరంగా మన జీవితాన్ని సాగించవచ్చు, హానికరమైన రసాయనాలని మన జీవితం నుంచి ఏ విధంగా దూరం చేయొచ్చు అన్న విషయం గురించి మాచర్ల రేవతి గారు ఇంచుమించు 5-6 ఏళ్ల నుంచి ప్రయత్నం చేస్తున్నారు. చాలా సఫలంగా, ఈ ప్రయత్నాలు చాలా సఫలీకృతమయ్యాయని కూడా మనం చెప్పచ్చు. ఈరోజు మనము మాచర్ల రేవతి గారి వంటింట్లో ఉన్నాము. ఆమె చేసిన ప్రయోగాలు, దానివల్ల ఆమె అనుభవాలు, అందులో మనం నేర్చుకోవాల్సిన గుణపాఠాలు ఇవన్నీ కూడా రేవతి గారి దగ్గర నుంచి నేర్చుకుందాం. రండి. నమస్తే రేవతి గారు. ఈరోజు మేము మీ వంటింట్లో ఉన్నాము బేగంపేట, హైదరాబాద్లో. నాకు తెలుసు మీరు బయో ఎంజైమ్స్ కానివ్వండి, ఇతర రకరకాల ప్రకృతి సహజమైన వస్తువుల్ని ఎప్పటి నుంచో తయారు చేసి మీ ఇంట్లో మీరు ఉపయోగించుకుని ఒక రకమైన కెమికల్ ఫ్రీ లైఫ్ అది మీరు గడుపుతున్నారు. చాలా ఆదర్శవంతమైన ఈ అనుభవాల్ని మా ప్రేక్షకులందరికీ పంచుకోవాలని కోరుకుంటున్నాను. తర్వాత మీ వంటింట్లో మీరు చేస్తున్న ప్రయోగాలని ప్రత్యక్షంగా మా ప్రేక్షకులు చూపించాలి. ప్లీజ్ కమ్ ఇన్. రండి. My guru is Shailendar. I've been learning from him, and this is the main thing, biosalt. So he told us how to make a salt because uppu chala bhayankaramu, and people salads cheseskuntaru, itla sprinkle cheskoni more than required they eat. So first thing I've learned from him is biosalt. This is fermentation method, and either you can do with rice starch or you can do with the bendi ferment cheskoni. It's very easy, anybody can do, even a school going child can do. I recommend everybody to start this process. అంటే మనము బజార్లో కొనే ఏ ఉప్పైనా కూడా అది రకరకాలుగా కలుషితమైనది. దానికన్నా మనం బయోసాల్ట్ మనం చేసుకుంటే ఆరోగ్యాన్ని, అంటే దీన్ని మనము పప్పులో కానీ కూరలో కానీ everything you can put. Only thing is you have to మనము స్టవ్ ఆఫ్ చేసినాక వేయాలి, లేకపోతే దీంట్లో దిస్ ఇస్ లైఫ్ అండి, దీంట్లో బ్యాక్టీరియా ఉంటుంది. సో ఇఫ్ యూ పుట్ ఇట్ ఇన్ వెన్ కుకింగ్ లో చేసేటప్పుడు చేస్తే అది చనిపోతుంది. సో దట్ లైఫ్ ప్రాసెస్ ఇస్ గాన్. సో మీరు స్టవ్ కట్టేసి ఇట్స్ ఓకే లిటిల్ బిట్ కొంచెం అయిపోయినాక దెన్ యూ పుట్ ఇట్ డౌన్ యువర్ స్టవ్ తీసేసి దెన్ యూ కెన్ యాడ్. సాలడ్లు అయితే జ్యూస్లలో సాలడ్స్లో దిస్ ఇస్ అన్ ఎక్సలెంట్ థింగ్, యు నో. అంటే ఇది ఒకసారి చేసుకున్నాక దాన్ని you can make. It's a 7-day process and easily can be done. It's no big science rocket. This is the rice starch. So manam first rice starch తీసుకొని then you can do your salt. Some people don't like the flavor of rice starch, then they can do bendi. Bendi ferment చేసుకోవాలి. దీన్ని దేనికోసం ఉపయోగిస్తారు? For making my salt. A lot. రైస్ స్టార్చ్ తో ఎన్నో ఉన్నాయి. I'll show you one. మీకు ఇది తక్కువ అవుతుంది because we have only 2 people, I and my husband. మాకు ఎంత వస్తుందండి స్టార్చ్? ఇంతనే వస్తుంది. There are some 100 things you can do with starch. మామిడి తోటి mango bioenzymes. Mango bioenzyme. Okay. So this I want to use for hand wash. Okay. ఇవన్నీ మీరు గాజు సీసాల్లో చేశారు. No, you can put it in plastic bottles, but I get these bottles manaku dorukutunnayi kadandi. Then I use them. It's so nak safety anpistundi plastic ante, because I am only using them. So I usually gift them otherwise. This is rice starch. I put methi. This is for my hair. Okay, methi plus rice. Then after it gets fermented,
Then whatever you want put for your hair, you can put. Hibiscus leaves, mandara leaves, mandara puvulu, curry leaves, then what do you call tulsi, whatever, usri. అవన్నీ ఇందులో పెట్టి No, I ferment them. ఫర్మెంట్ చేయాలి. Ferment చేసి ఒక 7 days, then you have to release the gas, then you do it. And coconut ఉంటుంది కదండి, కోకోనట్ మనము జ్యూస్ చేసుకుంటాం కదా, జ్యూస్ చేసుకున్నాక ఐ పుట్ దిస్ కోకోనట్ ఇన్ టు దిస్ యూ కెన్ యూస్ ఫర్ యువర్ స్కిన్. ఇలాగా ఫేస్ ప్యాక్ లాగా. yes మంచి సుగంధం. then the leftover you can put it in your compost. ఓకే. అంటే పసుపు కూడా వేసాను. స్నానం చేసే ముందర you don't have to use the soap also. winter లో you don't have to use soap also. దీన్ని కొంచెం అలా తీసుకుని ఒళ్ళంతా పట్టించుకోవాలి. yes బట్ బాత్రూమ్లో పడుతుందని ఐ స్ట్రెయిన్ ఇట్ అండ్ దట్ ఐ పుట్ ఆఫ్ ఇన్ టు ద కంపోస్ట్. ఓకే. ఇది లిక్విడ్ వాడతారా లేకపోతే సాలిడ్ వాడతారా? లిక్విడ్. అది తీసుకుని ఒంటికి పట్టించుకున్నట్లు. yes little bit you can just put it. ఇది మొత్తం కొబ్బరితో చేసింది. కొబ్బరి అండ్ పసుపు, ఫ్రెష్ ప్రెస్ వస్తుంది కదండి దాన్ని. దిస్ ఇస్ మనకి ఎన్నో గిఫ్ట్స్ వస్తాయండి, ఎంతకన్నా కాఫీ తాగుతాము. సో రైస్ స్టార్చ్ లో ఐ పుట్ కాఫీ పౌడర్ ఫర్ డైయింగ్. ఓకే. హెయిర్ డైయింగ్ అంటే ఇది మీరు దెన్ ఐ కెన్ పుట్ మెహందీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. తలకి రాసుకుంటారు. రాసుకుని కొంచెంసేపు. ఇది గంజిలో కాఫీ పౌడర్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు ఫర్మెంట్ ఫర్ లైఫ్, టు ఇంక్రీజ్ ద లైఫ్ అండ్ ఫర్ ద గుడ్ బ్యాక్టీరియా టు కమ్. దీని మీద తర్వాత మనకి వేరే జుట్టుకి ఉపయోగపడే మెహందీ లీవ్స్ అవి కూడా ఫెర్మెంట్ చేయాలి. yes once this is fermented just for 3 days you soak the leaves. so once the goodness of that leaves come in, then you can strain. because bathroom la problems ani, because we are living in a flat. so I don't want any problem. solids pokunda just and this is rosemary. ఇది దేనికోసం ఉపయోగిస్తారు? this I put it in a glass, either I can use it for flavoring agent. ఇవి మీరు ఒకసారి రెగ్యులర్ గా దాన్ని రిప్లెనిష్ చేస్తూ ఉంటారు? yes and this is or somebody like a gift I give, somebody wants to try. ఓకే. ఇది ఏంటి మేడం? this is that పుష్ప పువ్వు, that purple శంఖ పుష్పం. ఓకే. శంఖ పుష్పాలతో చేసిన బయో ఎంజైమ్. yes ఓకే. దీని ఉపయోగం ఏంటి? for coloring. coloring. even you can drink a few drops వేసుకొని తాగొచ్చు, because this is edible. because I did it in a glass bottle. right yeah so ఇది అంటే కలరింగ్ అంటే దేనికోసము? anything you can బట్టలు, you can put your threads. okay. అంటే పర్మనెంట్ గా ఉండిపోతుందా? yes I see. once you ferment you do bioenzyme, it is life. అంటే అది కాదు, ఈ రంగు పర్మనెంట్ గా ఉంటుందా? I haven't tried, but it will be there 100%. నాకు ఇంకా డార్కర్ అవుతుంది, ఇంకొక షేడ్ డార్కర్ అవుతుంది. ఇది ఎడిబుల్ కూడా? edible. this is thyme. మంచి వాసన వస్తుంది. ఇది దేనితో చేశారు? థైమ్. ఇది రోజ్మెరీ అనుకుంటా, అది థైమ్. ఇది దేనికోసం వాడతారు? ఫర్ ఫ్లేవరింగ్. any if you are making paneer spread for your roti or for your naan or for your chapati or for your bread, paneer lesi kalpandi. okay. and this is my rice starch. okay. and these are all hibiscus leaves, curry patta leaves. okay. avanni rice starch. ఇది అన్ని రైస్ స్టార్చ్ లో చేశారు మీరు? అంటే కాఫీ పౌడర్ కూడా మామూలుగా ఇప్పుడు బయో ఎంజైమ్ అంటే బెల్లము అవి వేస్తారు? వేసినాను. అవి కూడా this is I'll finish off kada 1 week 1 month ఖరాబ్ కాదు. if I make bioenzymes I put bellam. this is rice starch lo kuda I don't need. అంటే already it's fermented. okay. అంటే మీరు రైస్ స్టార్చ్ తీసుకుంటారు? yes, ferment with methi. then you put fermented rice starch item. okay. అంటే అందులో మీరు బెల్లం ఏమైనా వేస్తారా? no, nothing. ఓన్లీ methi rice starch గంజి. అది ఒక వారం రోజులు ఉంచుతారు, తర్వాత అందులో ఇవన్నీ వేస్తారు? yes. okay. and you can or I get culture from Shailendar. okay. ఫారెస్ట్ కల్చర్ అన్న ఆయన దగ్గర కల్చర్స్ ఉంటాయి. ఇందులో కరివేపాకు వేసారా? yes, అందుకే ఈ స్మెల్ వస్తుంది. అదే కరివేపాకు. కాఫీ పౌడర్ ఉపయోగం ఏంటి? జుట్టుకేనా? జుట్టుకే అంతా. కుక్కుడుకాయలు వేసేస్తాను లేటర్. దిస్ ఇస్ టీ. ఇది కుంకుడుకాయ? నో, టీ పౌడర్. ఓన్లీ ఫర్ కలరింగ్ ఏజెంట్స్ ఇవన్నీ. ఇది కూడా కలరింగ్ ఏజెంట్స్. రైస్ స్టార్చ్ లో ఆరెంజ్. దీని ఉపయోగం ఏంటి మేడం? ఫర్ స్కిన్.
ఫర్ స్కిన్. అది కూడా అంటే ఇలా ఫేస్ స్కిన్ ప్యాక్. దిస్ ఇస్ సీ వెన్ వి ట్రావెల్ ఇన్ ద సన్ మాకు ట్యాన్ అయిపోతుంది కదండి వెన్ వీఆర్ ట్రావెలింగ్, సో ఐ యూస్ దిస్. దీన్ని ఫిల్టర్ చేసుకుని యూ కెన్ పుట్ ఇట్ ఇన్ అ స్ప్రే బాటిల్, జస్ట్ స్ప్రే ఇట్. ఓకే. ఇన్స్టెడ్ ఆఫ్ పుట్టింగ్ ఆల్ దోస్ సన్ స్క్రీన్ క్రీమ్స్, ఇట్స్ అ వేస్ట్. అండ్ ఇది మనం చేసింది, అండ్ నో యు నో అడల్టరేషన్, నథింగ్. ఇంకేంది ఒట్టి రైస్ స్టార్చ్, సంత్రాలు. ఇది ఎన్ని రోజులు ఉంటుంది ఇప్పుడు? లైఫ్ లాంగ్. మీరు ఇప్పుడు పెట్టి ఎన్ని రోజులు అయింది? దిస్ ఇస్ ఫర్ 1 month. 1 month. ఐ వాంట్ కంప్లీట్ ద పీల్స్ టు డిజాల్వ్ అయ్యాక అది మీరు కావాలంటే ఆ పల్ప్ కూడా అప్లై చేయొచ్చు. Yes, but the bathroom I don't just liquid చేస్తాను. Other thing I put off in the car. This is nimbu. Okay. This is bioenzyme. Nimbu, bellam and water. Okay. This is 3 months old. మీరు బయోఎంజైమ్ కూడా గ్లాస్ బాటిల్లో చేస్తారు. This is I want to use as a flavoring. ఎడిబుల్ చేద్దాం. ఓకే. Full, and I put full nimbus. ఓకే. To get more flavor, I put full nimbus. Okay. Not only otti peels kaadu, full nimbu. That is ratio 1, 3 and 10. ఇది ఇలా గ్యాస్ వచ్చి every day I remove. Every day I remove. సో అది పగిలిపోకుండా every day I remove, and I put the space కొంచెం space చూడండి అన్నిట్లో స్పేస్ ఉంది, అన్నిట్లోనూ కొంచెం ఖాళీ జాగా. yes, ఆ గ్యాస్ వచ్చి every day I release for 1 month, whatever it is. పురుగులు వచ్చే అవకాశం ఏదైనా ఉందా? లేదు, ఉంటది if you misuse it. Okay. If you don't do it proper, అంటే if you don't sterilize the bottle, అంటే స్టెరిలైజ్ అంటే ఎండలో పెట్టండి, మంచి కడిగి తుడిచి ఎండలో పెట్టండి. తర్వాత మూత సరిగ్గా పెట్టకపోయినా మీరు ఎయిర్ టైట్ చేస్తాను. ఎయిర్ టైట్ చేసేస్తాను. ఎవ్రీ మార్నింగ్ ఐ రిలీజ్ ఇట్. జస్ట్ యూ కెన్ డూ లైక్ దిస్ అండ్ పుట్ ఇట్ బ్యాక్. అండ్ దీస్ ఆర్ మై కిచెన్ వేస్ట్. ఇదంతా ఒక రకమైన ప్రయోగశాలలో ఉంది. దిస్ ఇస్ ఆల్ కిచెన్ వేస్ట్ అండి. ఎవ్రీ డే వెజిటబుల్స్ వస్తున్నాయి కదా, అవన్నీ ఇట్లా పెట్టేస్తాను. వన్స్ 1 month ఓల్డ్ అయినాక దెన్ ఐ పుట్ ఆఫ్ ఇన్ అ బిగ్గర్ డ్రమ్. ఇదేదైనా ఒకటి ఓపెన్ చేయండి. ఇదిగో మిక్స్డ్, అన్ని మిక్స్డ్. ఇంట్లో వాడిన కూరగాయలు ఎవ్రీ డే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ పీల్స్. దిస్ ఇస్ ఫర్ మై గార్డెన్. ఇందులో బెల్లం నీళ్ళు అవి ఉంటాయా? ఉంటాయి. మంచి సుగంధం వస్తుంది. మనం ఇఫ్ యూ పుట్ కరేపాకు అండ్ వాట్ యు కాల్ లసున్ అండ్ జింజర్ అవి వేస్తే కొంచెం స్మెల్ వస్తాయి. ఇఫ్ మై సర్వెంట్ పపాయా ఉన్నట్టున్నది. అన్నీ ఉంటాయండి. అంటే పపాయా అన్ని ఇందులో అలా వేస్తారా లేకపోతే? లేను, అన్ని మిక్స్డ్ అయిపోతాయి. మిక్స్డ్. ఇఫ్ ఐ వాంట్ ఫర్ పర్టికులర్ రీజన్ దెన్ ఐ పుట్. ఐ మిక్స్ బికాజ్ ఎవ్రీథింగ్ హస్ గాట్ ఇది కదా. మళ్ళీ కలిస్తే ఎక్కువ శక్తి వస్తుంది. దీనిపైన అంతా కూడా ఒక లేయర్ లా ఫామ్ అయింది. స్టార్చ్ అది. వాట్ యు కాల్ ఇట్స్ ఈస్ట్. ఇఫ్ యూ డోంట్ ఓపెన్ ఫస్ట్ 1 month అయినాక ఓపెన్ చేయం కదా, ఇట్ డజంట్ నీడ్ ప్రొటెక్షన్ లేయర్ ఫామ్ అయిపోతుంది. ఈస్ట్ ఫామ్ అవుతుంది. దీన్ని మీరు మొక్కలకి వాడతారా? మొక్కలకు. అండ్ ఐల్ షో యూ మై గార్డెన్ అవుట్ సైడ్. పల్ప్ బయో ఎంజైమ్. దిస్ ఇస్ ఫార్ మా క్లీనర్ కి, ఫ్లోర్ క్లీనర్. And this is I put Rita powder and pulpy bioenzyme. అంటే అందులో వచ్చింది మిక్సీలో వేసి చేస్తారా? నో అది డ్రై మాకు చాలా రోజులు ఉంచేస్తే అయిపోతుందండి. ఇట్లా సెటిల్ అవుతుంది కదా ఇట్లా. సో దిస్ అప్పర్ పోర్షన్ ఐ యూస్ ఫర్ మై ఫ్లోర్ క్లీనర్, ఈ డౌన్ పోర్షన్ ఐ యూస్ ఫర్ మై వాషింగ్. ఓకే. సో ఇది బయోఎంజైమ్లో కింద పడిన ఈ రకమైన జీర్ణం అయిపోయాక ఆకులు కానీ పళ్ళు కానీ అవన్నీ ఈ రకమైన లేహ్యంలా అయిపోతాయి, ఒక క్రీమ్ లా. ఓన్లీ సిట్రస్ అండి ఇది. ఇవన్నీ కంపోస్టింగ్ వెళ్తాయి. కంపోస్ట్. సిట్రస్ మాత్రం మీరు వండుకోవడానికి వాడతారు. సో దీని మూలంగా మనకి కెమికల్స్ అలాంటివి అవసరం ఏం లేదు. ఇప్పుడు మీ పని మనిషి వాళ్ళు ఇవన్నీ వాళ్ళకి అలవాటు అయిందా? ఇప్పుడు అలవాటు అయిపోయిందండి. పితాంబరి కంటే బెటర్ అంటారు. అవునండి. This I dilute my bioenzymes in 1 liter water and I store this and I start spraying like this, and we clean our tabletop, everything, my dining table, my walls, and it's no pesticides. Kitchen low, wash basin, and my even mosquitoes don't come. Bite okati untadi, lopata okati untadi. I made bioenzymes of this fresh turmeric and strain the liquid and I use that. And ఇది కింద పల్ప్ ఉంటుంది కదండి, ఇది కూడా I mixy it and I use for my morning water.
వాటర్లో వేసుకోవచ్చు. దెన్ యూ కెన్ పుట్ ఇట్ ఇన్ యువర్ కర్రీస్, చట్నీస్, ఎవ్రీథింగ్ యూ కెన్ డూ దిస్. అండ్ దిస్ ఇస్ ఆమ్లా. I put it in my morning water and I drink it. Hot water. ఇది ఎన్ని నెలల క్రితం చేశారు? అది మేబీ 1 year అయిపోయింది. 1 year నుంచి. మాచర్ల రేవతి గారి వంట ఇల్లు ఒక అద్భుతమైన ప్రయోగశాల. ఇందులో సహజంగా వచ్చే వస్తువులతోటి కూరలు కానివ్వండి, పళ్ళు కానివ్వండి, పూలు కానివ్వండి, ఆకులు, వీటన్నిటినీ ఆమె గంజిలో కానీ నీళ్ళలో కానీ మురగపెట్టి ఫెర్మెంట్ చేసి దాని నుంచి రకరకాల పదార్థాలు తయారు చేస్తున్నారు. వీటి ఉపయోగం అనేక రకాలుగా ఉంది. మనం స్నానం చేసినప్పుడు సబ్బు అవసరం లేకుండా వీటిని ఉపయోగించుకోవచ్చు. మన చర్మ సౌందర్యానికి ఎండలో తిరిగి లేకపోతే బాగా శ్రమ పడినప్పుడు కొంచెం రిఫ్రెష్ కావడానికి కూడా వీటిని ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా తలకి స్నానం చేసినప్పుడు, తలంటుకున్నప్పుడు కూడా బయో ఎంజైమ్స్ని వాడుకోవచ్చు. వీటితోటి పాటుగా ఇల్లంతా శుభ్రం చేసుకోవడానికి, అంట్లు తోముకోవడానికి కూడా ఈ బయో ఎంజైమ్ని ఉపయోగించుకోవచ్చు. ఈ బయో ఎంజైమ్లోంచి వచ్చిన ద్రవ పదార్థం కానీ ఘన పదార్థం కానీ మొక్కలకు కూడా ఎరువులా ఉపయోగించుకోవచ్చు. ఇన్ని రకాల వస్తువులు, ఇన్ని రకాల ఉపయోగాలు ఆమె చాలా సునాయాసంగా ఆమె ఇంట్లో ప్రతిరోజు ఆమె జీవితంలో భాగమైపోయింది. జీవితంలో రసాయనాలకి, హాని కలిగించే రసాయనాలకి, ఉప్పు లాంటి ఎంతో ముఖ్యమైన రసాయనాన్ని కూడా ఆమె స్వయంగా తయారు చేసుకుని వారి వంటలో అంతా వాడుతున్నారు. ఇది ఒక అద్భుతమైన అనుభవము. ఎవరైతే రసాయనాలకి, ముఖ్యంగా హాని కలిగించే రసాయనాలకి దూరంగా ఉండి ప్రకృతికి దగ్గరగా అవుదామనుకుంటున్నారో వారు మహానగరం హైదరాబాద్ లాంటి మహానగరంలో కూడా కొంచెం దృష్టి పెట్టి, కొంచెం దాన్ని ఆలోచన చేసి, ఈ అనుభవాలని ఆధారంగా ప్రేరణ పొంది అందరూ కూడా ఈ రకమైన కెమికల్ ఫ్రీ లైఫ్, ప్రకృతికి సహజమైన, ప్రకృతికి దగ్గరగా ఉండే జీవితాన్ని గడుపుతారని మేము ఆశిస్తున్నాము. ఇంత ప్రేరణ కలిగించే ఇంత అనుభవాలని, ఇంత జ్ఞానాన్ని మా అందరికీ పంచినందుకు చాలా ధన్యవాదాలు రేవతి గారు. చాలా ప్లెజర్ అండి. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు యూ.